అందరికీ నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈరోజు మనం చెప్పే టాపిక్ ఏంటంటే చావా మూవీ. అసలు ఏంది ఈ సినిమా, ఎందుకు ఇంతగానం ఈ సినిమా గురించి భారతదేశంలో అందరూ వెయిట్ చూస్తున్నారు, మన తెలుగులో ఎందుకు కావాలి అని చెప్పేసి వీళ్ళందరూ ఎందుకు కోరుకుంటున్నారు. ఈ సినిమా గురించి మన దగ్గరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చారు బత్తుల ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఏంది సార్ మళ్ళీ ఈ సినిమా చావా, ఇక్కడ చూసిన చావా 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 మొత్తం శివాజీ మహారాజ్ ఆయన గురించి ఎంత చెప్పారో వాళ్ళ కొడుకు గురించి ఇంకా ఎక్కువ చెప్తారు చాలా. అసలు ఈ ఎన్నుకున్న నిజాలు ఏంటిది, అసలు దీని గురించి అసలు జనాలకు తెలుసుకోవాల్సింది ఏంటిది, ఇదంతా మీరే చెప్పాలి. ఇప్పుడు ఇది ఇప్పటి యువతరానికి చాలా అవసరమైన సినిమా. ఎందుకంటే ఇప్పుడు మా తరం తీసుకో, మా తరం కంటే ముందు తరం అంటే మనకు ఒక ఇది ఉండేది, స్వాతంత్ర సమర స్వాతంత్రం కోసం పోరాటం చేశాం. అప్పుడు అందరూ దేశభక్తి నిలుపుకున్నారు. ప్రతి ఒక్కరిలో ఉంటుంది కదా దేశభక్తి. ఆ దేశభక్తిని అప్పుడు రిలీజ్ చేసుకున్నారు వాళ్ళు. మా జనరేషన్ వచ్చేప్పుడు మా కార్గిల్ యుద్ధం. మీ జనరేషన్కి ఏమీ లేదు. మీ దేశభక్తిని చాటుకోవడానికి మీకు అసలు వేదికనే లేదు. అందుకని ఇలాంటి సినిమాలు చూస్తే గినా మీరు ఉత్తేజభరితులు అవుతారు. ఈ జనరేషన్ ఉత్తేజభరితులకు కావాల్సిన అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. ఛత్రపతి శివాజీ వాళ్ళ కొడుకు సంభాజీ మహారాజ్. అయితే ఈ మరాఠా యోధులైతే ఉన్నారో, ఛత్రపతి శివాజీ అయితే పెద్ద హీరో, నేషనల్ హీరో ఆయన మనకు. అంటే ఆయన పరిపాలన కానీ, ఆయన పరిపాలించిన తీరు కానీ, ఆయన స్వాతంత్ర సమరంలో పాల్గొన్న విధానం కానీ, నెక్స్ట్ జనరేషన్ పులి గడుపున పులే పుడుతుంది కదా, వాళ్ళ సంభాజీ మహారాజ్ బ్రహ్మాండంగా చేసిండు. అయితే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఏముంటుందంటే పొలిటికల్ డ్రామా ఉంటుంది. అంటే పదవుల కోసం, దానికోసం, దీనికోసం ఒకరి మీద ఒకరు ఎత్తులు జిత్తులు వేసుకోవడం అట్లుంటుంది. రెండో భాగంలోకి వచ్చేవరకు ఔరంగజేబ్తో డైరెక్ట్ ఫైట్ ఉంటుంది, యుద్ధ వాతావరణం. ఈ సినిమాను దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ సినిమాలో ఏం చెప్పాలి జనానికి, ఏం చెప్తే ఎక్కుతుంది అనుకున్నాడో అదే చెప్పాడు. ఇది వార్, ఒక పోరాటం, ఒక దేశభక్తి, ఒక స్వాతంత్రం, వీటన్ని అంశాలతో జరిగే ఒక యుద్ధ వాతావరణం లాంటి సినిమా. అందుకని కథ అందరికి తెలిసిన ఆటోబయోగ్రఫీ. ఇది ఆటోబయోగ్రఫీలో కల్పితాలు అవన్నీ చేయకూడదు కదా, జిమిక్కులు అని ఏం చేయలేదు. అప్పుడు జరిగిన ఒక యుద్ధాన్ని, ఒక వార్ను ఎలాగైతే ప్రజెంట్ చేయాలో ఆ విధంగా ప్రజెంట్ చేశాడు. అంటే సార్ ఇప్పుడు ఈ సినిమా అప్పట్లో మొఘల్స్ కి వ్యతిరేకంగా ఈ సినిమా తీసిరు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లా ఇప్పుడు మన ముస్లిం సోదరుల మీద కూడా పడుతుంది అని చెప్పేసి బయట అంటున్నారు. అంటే యాంటీ పబ్లిసిటీ కోసం చేసుకుంటే ఇది మామూలు సెన్సార్ ఉంటుంది కదా, సెన్సార్ జరిగినప్పుడే ఒక మతాన్ని కానీ ఒక ప్రాంతాన్ని కానీ విమర్శించేటట్టయితే సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వరు. ఇది పబ్లిసిటీ స్టంట్లో భాగంగా వీళ్ళే కాదు, వేరే జాతి వాళ్ళు కూడా మమ్మల్ని అవమానపరిచే విధంగా సినిమాలు చేశారు అని వాళ్ళు, ముస్లిమ్స్ ఒక పక్కన. మొన్న ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది, థియేటర్లో సినిమా సీరియస్ నడుస్తుంటే కొందరు ఆకతాయాలు వచ్చి హాహాహా నేను నవ్వుతుంటే వాళ్ళని తీసుకువచ్చి వాళ్ళే ప్రేక్షకులు బయట తీసుకొచ్చి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి సారీ చెప్పించి పంపించారంట. అంత సీరియస్నెస్ ఉంటుంది ఈ సినిమాలో. మరి ముఖ్యంగా అంటే సంభాజీ మహారాజు అనుయాయులు ఉంటారు కదా, ఫాలోవర్స్, వాళ్ళే పట్టియడం వినను, ఔరంగజేబు పట్టేయడము, ఆయన పెట్టే బాధలు వినడం, అవన్నీ చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఎలాంటి వాడికైనా కళ్ళమ్మని నీళ్లు కారుతాయి. అంత అద్భుతంగా, అంటే నాటకీయత లేకుండా స్వచ్ఛంగా తీశారు సినిమాను. అందుకే ఈ తరం వాళ్ళు అందరూ చాలామంది హిందీలో వచ్చింది చూశారు కదా అంటే తెలుగులో చూడాలి, తెలుగులో చూస్తే ఆ మజానే వేరు, మాలో ఉండే దేశభక్తిని మేము పైకి పురిగొల్పాలి అనే విధంగా చెప్తున్నారు. అన్ని థియేటర్లన్నీ హౌస్ఫుల్స్ బ్రహ్మాండంగా తీశారు సినిమాను. అంటే అతను విక్కీ కౌశల్, అతను మామూలుగా ఉన్నప్పుడు మహారాజుగా అంటే అంత టీవీ మంచి హైటు, పర్సనాలిటీ, ఆ బాడీ లాంగ్వేజ్ అద్భుతంగా ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ వార్ సన్నివేశాలు ఉంటాయి కదా, దాంట్లో మంచి రాగా నటించాడు అనమాట. అంటే మనమే పోయి ఫైట్ చేస్తున్నామా అన్నంత జోస్ కలుగుతుంది. అది డైరెక్టర్ గొప్పతనము, ఇతని యాక్టింగ్. ఈ రెండు అన్నీ ఒక మంచి సినిమాకు అన్నీ సమకూరుతాయి. ఇది ఒక వంట లాంటిదే, అన్ని మసాలాలు, ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా పడితే మధురంగా ఉంటుంది కదా, అద్భుతంగా ఉంటుంది, తినాలి అనిపిస్తుంది. అలా ఈ సినిమా ముఖ్య కారణం ఏంటంటే ఇందులో దేశభక్తి, అద్భుతమైన దేశభక్తి. అయితే సార్ ఇప్పుడు నేను ట్రైలర్ చూసిన. అవును. అయితే ట్రైలర్ లా ఏమైందంటే సంభాజీ మహారాజు ఒక సింహాన్ని ఇట్లా నోరు పడి ఇట్లా చంపేస్తాడు. ఇది ఆ కాలంలో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్, ఆ మనిషి కుక్కకు చూసి భయపడతాడు. ఆ టైంలో సంభాజీ మహారాజ్ అట్లా నిజంగా చేసిండా అని చెప్పేసి ఇట్లా అంటారు. అది నిజమా అబద్ధమా? 100% నిజం ఉంటుంది. ఎందుకంటే ఆ కాలంలో భారీ కాయలు, అంటే ఎక్సైజ్ ఇప్పుడు అంతా మనం ఏది ఐటీలో పోయి కూర్చొని ల్యాప్టాప్ కూర్చుండే జనరేషనే ఉంటారు అందరు కంప్యూటర్ల మీద. అంటే కాదు, వాళ్ళన్నీ అన్ని విద్యల్లో ఆరితేరిన వాళ్ళు. ఒక రాజు అంటే రాజుకు అన్ని విద్యలు వస్తాయి, అవసరమైతే ఆయనే పోయి ఫైట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, వాళ్ళ స్ట్రెంగ్త్ కానీ అదే విధంగా ఉంటాయి. ఇదే కాదు, చరిత్రలో వీళ్ళే కాదు, చాలామంది ఒక ఆయన
పులిని పొట్టచించి చంపేశాడు. ఆవులు కాసుకుండే ఆయన, ఆవులు కాసుకుండే ఆయనే పులిని పొట్టచించి చంపేశాడంటే ఆ మహారాజు సింహాన్ని నోరు తీసి చీల్చి చెండాడిట్టాడు. అది మాత్రం ఆ కాలమాన పరిస్థితుల ప్రకారం మనం అనుకుంటే 100% జరిగింటది, జరిగింటేనే పెట్టింటారు. అయితే మన శివాజీ మహారాజ్ గురించి అయితే మనకు తెలుసు స్టోరీ. అయితే ఇప్పుడు ఈయన ఎందుకని తీసుకొని వచ్చి శంభూజీ మహారాజ్ గురించి ఎందుకు జనాలకు చెప్పాలనుకుంటున్నారు దీంట్లో? అసలు ఏంటంటే మనకు చాలా మందితో మనకు తెలిసిందంటే శివాజీ మహారాజ్ ఈజ్ అ ఫైటర్ అని చెప్పేసి మొగల్స్ ని అందరిని ఇట్లా చేసిరని చెప్పేసి తెలుసు మనకి. శంభూజీ మహారాజ్ పేరు అసలు ఇండియన్ అంటే నేను అంటే కొన్ని చాలా మంది మా స్కూల్ ఉన్న యూత్ కానీ ఆ కాలం ప్రజెంట్ సిచ్యువేషన్ ఉన్న పబ్లిక్ కూడా ఎప్పుడు తెలియదు. ఇప్పుడు ఒక్కసారి చావా సినిమాతోని ఆయన ఎందుకు జనాలకు అంత అట్రాక్ట్ అవుతాడు? అదంటే ఇది ఆటోబయోగ్రఫీ కదా. మరుగున పడిపోయిన శివాజీ మహారాజ్ అంటే అందరికీ తెలుసు, ఛత్రపతి శివాజీ అంటే అందరికీ తెలుసు. కానీ ఈయన తెలియదు కదా. తెలియజెప్పడం కోసమే ఈయన కూడా చరిత్రలో చాలా పోరాటం చేసిన వ్యక్తి, మన దేశం కోసం పోరాడిన వాడు. అంటే మరాఠా సామ్రాజ్యాన్ని పటిష్టంగా ఉంచడం కోసం ఈయన కూడా త్యాగం చేశాడు అనేది చెప్పడం కోసమని ఈ ఆటోబయోగ్రఫీ. అంటే చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జనరేషన్ టు జనరేషన్, మా జనరేషన్ వాళ్ళు మీకు చెప్పాలి, మీ జనరేషన్ వాళ్ళు తర్వాత వాళ్ళకి చెప్పాలి. మన మూలాలంటే మన దేశం కోసం ఎంతమంది పాటుపడ్డారు, మనం ప్రజలం బాగా ఆనందంగా ఉండడం కోసం ఎన్ని త్యాగాలు జరిగినాయి అనే అంశాలన్నీ చెప్పడం కోసం ఈ సినిమా తీసింది. సరే, మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాని బ్యాన్ చేయాలని చెప్పేసి బయట గవర్నమెంట్ కూడా సంథింగ్ ఇట్లా విమర్శలు అనిపిస్తున్నాయి. అవన్నీ వన్స్ సెన్సార్ జరిగి బయటకు వచ్చిన సినిమాను ఎవరు బ్యాన్ చేయలేరు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా అధికారం లేదు. ఎందుకు? ఆ సెన్సార్ను నియమించింది ఆ సెంట్రల్ గవర్నమెంటే కదా. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళదే సెన్సార్ కూడా. కాబట్టి దానికి ఎన్ని పుకార్లు వస్తుంటాయి. ఇప్పుడు యాంటీ పబ్లిసిటీ అని 2 సార్లు చెప్పాను నేను. ఇది కూడా యాంటీ పబ్లిసిటీ, ఇది బ్యాన్ అవుతుంది, ఈ లోపల చూసేయాలి అని హైప్ క్రియేట్ చేయడం కోసం. దీనికి ఈ సినిమాకి హైప్ అవసరమే లేదు. అద్భుతమైన సినిమా ఇది. ప్రతి ఒక్క యువకుడు చూసి తీరాల్సిన సినిమా. మన దేశం ఏంది, మన దేశభక్తి అనేటువంటిది, మన పూర్వీకులు ఎలాంటి పోరాటాలు చేశారు అవన్నీ, ఆ కల్చర్ అవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా తప్పక చూడాలి. అందరి బాధ్యత ఈ సినిమా చూడడం. ఇంకొకటి ఏంటంటే ఆయన మనకైతే రాజు కాదు, శివాజీ మహారాజ్ మనకైతే రాజు కాదు, మరాఠా దేశానికి. కానీ మన వాళ్ళకి, మన ఇక్కడ ఉన్న తెలంగాణలోకి కూడా ఎందుకంత వైపు వస్తుందంట. ఆయన స్ఫూర్తిదాయకమైనవాడు. మనం స్ఫూర్తిగా తీసుకోవాలి ఆయన. ఓహో, ఆయన ఇలా చేశాడు, అలా చేశాడు, మనకు అవకాశం దొరికితే మనం కూడా అలా చేయాలి అనే స్ఫూర్తి. అంటే మరాఠా దేశం అయినా కూడా భారతదేశంలో ఉండే ప్రజలందరికీ స్ఫూర్తిని కలిగించిన వాడు. ఇలా పరిపాలన చేయాలి, ఇలా పోరాటాలు చేయాలి, ఇలా శత్రువుల నుంచి ఇలా కాపాడుకోవాలి, ప్రజల్ని ఇలా కాపాడాలి అనే కొన్ని మంచి అంశాలు ఉన్నాయన్నమాట. ఆ అంశాలన్నీ ఉన్నాయి కాబట్టి ఈ సినిమా అవసరమే అందరికీ, అన్ని ప్రాంతాల వారికి కూడా అవసరం. సినిమా బాగుంది అని చెప్పేసి బయట బాగుంది, ట్రైలర్ కూడా మస్తు ఖతర్నాక్ సూపర్ ఉంది. ఇప్పుడు ఇలాంటి సినిమాలతోనే ఫ్యూచర్లో మళ్ళీ ఏమైనా గొడవలు ఇలాంటివి ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయా? ఏం లేవు, అలాంటివి ఏమి ఉండవు. ఇది ఉత్తేజాన్ని కలిగించేదే కానీ ప్రజలను, ప్రేక్షకులను తప్పుదారి పట్టించే అంశాలు ఇందులో ఏం లేవు.